రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ స్కూల్స్ అప్పగించాలా లేదా నిర్ణయాల విధంగా తీసుకోవాలనేటువంటి ప్రభుత్వ ఒక అనాలోచితమైనటువంటి విధానం వల్ల వివిధ రకాలుగా ఆందోళనలు మనమంతా చూసింది. ఈ సందర్భంలో అనంతపురంలో సాయిబాబా నేషనల్ కళాశాల ఒకప్పుడు నేను చదువుకున్నటువంటి పాఠశాల, జూనియర్ కళాశాల, ఆ రోజు డిగ్రీ కళాశాల కూడా లేదు. నా విద్యాభ్యాసం అంతా అక్కడే గడిచింది. ఆ చదువుకున్న కళాశాలలో, హై స్కూల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిజంగా కొంత బాధ కలిగింది. కానీ ఒకనాటి విద్యార్థిగా నేను చదువుకున్నటువంటి ఆ యొక్క స్కూల్ యొక్క బాగోగుల్ని, సంక్షేమాన్ని కోరుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభుత్వ విధానాలు ఏవైనా ఉంటే వాటిని ప్రజలకు వివరించి ప్రజల పక్షాన నిలబడడం అనేటువంటి ఏ రాజకీయ పక్షానికైనా ఉన్నటువంటి ఒక అనువాయితీ, బాధ్యత. ప్రభుత్వ పరంగా ఏదైనా సమస్య ఉంటే ఆ యొక్క విమర్శకు కానీ లేదా వచ్చినటువంటి ఆరోపణలు కానీ తిప్పికొట్టి ప్రభుత్వ పరంగా సమర్థించుకొని ప్రజల్ని ఒప్పించాల్సిన బాధ్యత అధికార పక్షానికి, ప్రభుత్వానికి. అందుకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. మన రోజున ఎయిడెడ్ సమస్య మీద కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు, అందులో ప్రధానంగా లెఫ్టిస్ట్ పార్టీకి సంబంధించిన సంఘాలు అంటే ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ కానీ నాయకులు కానీ కొంతమంది ప్రోత్సాహంతో లేదా వాళ్ళ యొక్క నాయకత్వంలో ఆ సాయిబాబా కళాశాలలో కొంత ధర్నా దిగడం, ఆ ధర్నాను మరి పోలీసులు ప్రవచించడం, జరిగినటువంటి అనర్థాలకి ప్రతిఫలంగా పోలీస్ స్టేషన్లో విద్యార్థి నాయకులు పెట్టడం. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ రోజే ఆ విద్యార్థి సంఘ నాయకులకి సర్దు చెప్పి, అదేవిధంగా యజమాన్యానికి సంబంధించినటువంటి కరస్పాండెంట్ కేలిరెడ్డి గారికి ఫోన్ చేసి ఈ సమస్య ఏంటి అని అడిగితే ఆయన సమస్య ఏదో ఈ విధంగా అంటే లేదు, ఈ పరిస్థితి వేరే రకంగా అర్థం చేసుకున్నారంటే సరే విద్యార్థి సంఘాలను పిలిపించండి అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక చర్చ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం లేదా పార్టీలు ప్రజలు తెలుసుకుంటాయి, సాయిబాబా కళాశాలకు మాత్రమే సంబంధించిన సమస్య ఉంటే ఎందుకు పరిష్కారం చేసుకోవాలని చెప్పి సలహా ఇవ్వడం, విద్యార్థి సంఘ నాయకులు కూడా ఒప్పుకోవడం ఈ విధంగా జరిగింది. జరిగిన నేపథ్యం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ రాష్ట్ర పార్టీ భారత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రావడం, ఆయన నేను జరిగినటువంటి తతంగంలో ఒక అమ్మాయి బాలిక గాయపడింది, అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆ యొక్క దేవాలయాల లాంటి ప్రాంగణంలోకి పోలీసులు పోవడం కరెక్ట్ కాదనేటువంటి భావనతో రావడం, అక్కడ వచ్చి విచారించాలని చెప్పడం, అందులో స్టూడెంట్స్తో ముఖాముఖి పెట్టుకోవాలని ఈ విధంగా ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి పాల్గొనడం జరిగింది. నారా లోకేష్ బాబు వచ్చి సాయిబాబా విద్యార్థులతో ఒక ఫంక్షన్ హాల్లో మాట్లాడడం ముఖాముఖి, తర్వాత ఆ యొక్క కళాశాల ప్రాంగణంలోకి పోయి విచారించడం శాంతియుతంగా జరిగాయి. ఎక్కడ ఎలాంటి అలజడులు కానీ ఏమి కానీ జరగలేదు. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా తన బాధ్యతను తాను నిర్వర్తించడం జరిగింది. ఇందుకు భిన్నంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ఒక రకంగా, అదేవిధంగా మిత్రుడు విద్యాశాఖ మంత్రి సురేష్ గారు ఆయన మాట్లాడుతూ ఆయన వీడియోలో క్లిప్పింగ్లో ఒకటి చెప్పాడు, ఆ కళాశాలలో గొడవలు ఉన్నాయి, ఆ కళాశాల గొడవల్లో పూర్వపు ఎమ్మెల్యే గారి యొక్క అన్న, తర్వాత ఆ సంఘాలకి ఏదో గొడవలు ఉన్నాయి, ఆ గొడవల మూలాన ఇదంతా జరిగింది, నా మీద ఆన్ రికార్డు ఉంది అని చెప్పాడు సురేష్ గారు. సురేష్ గారికి ఒకటే నేను మనవి చేస్తున్నాను, ఒకనాటి నా మిత్రుడు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఆ కళాశాల యాజమాన్యంలో ఏవైనా తప్పులుంటే, గొడవలుంటే విద్యాశాఖ మంత్రిగా తగిన ఆదేశాలు ఇచ్చి విచారణ చేపట్టి చర్యలు తీసుకోండి, తప్పులేదు. కానీ ఇందులో కుట్ర దాగి ఉంది,
ఈ యొక్క ఆందోళనలు అని చెప్పి చెప్పడం మాత్రం భావ్యం కాదు. బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఆ స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం చూస్తుంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. మరి ఆయనేమో ఆ రకంగా మాట్లాడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గొడవ జరిగిన కళాశాల తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేది ఈనాడులో మరి నిన్న పరిచితమైంది. అంటే ఆ కళాశాలలో గొడవ జరిగింది మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అంటే, మంత్రి ఏమో అదేదో ప్రైవేట్ యాజమాన్యం, దానికి ఒక సొసైటీ ఉంటుంది, గొడవలు ఉన్నాయి, ఎవరెవరో ఉన్నారని చెప్పి ఆయన ఒకరికి చెప్తున్నాడు. ఈయనేమో సాక్షాత్తు మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళదే ఆ కళాశాల అంటాడు. అంటే నేను చదువుకున్నంత మాత్రం నా కళాశాల నాకు అవుతుందా? నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీ ద్వారా, మీడియా ద్వారా నేను అభ్యర్థిస్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలా. ఒకప్పుడు లెఫ్టిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు కొన్ని కాస్త కూస్త కొంత అవగాహన ఉంది మీకు అని చెప్పి విశ్వసించేవాడిని. కానీ మీకు వచ్చినటువంటి మీ స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు సమాచార లోపమా, లేదా అవగాహన రాహిత్యమా, లేదా బురద జల్లే కార్యక్రమమా? సమాచార లోపం అయితే మాత్రం సరిదిద్దుకోండి. ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థల్లో మంచి చెడు అన్ని చోట్ల ఉంది. మీకున్నటువంటి సమాచార వ్యవస్థ తప్పుడు సందేశాలు కానీ సమాచారం కానీ మీకు ఇస్తే దాన్ని మీరు స్వీకరించి మీరు దాన్నే విధిగా పాటిస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు కానీ అదేవిధంగా ఇతరత్ర కార్యకలాపాలు పరిపాలన కొనసాగించాలంటే కష్టతరం అవుతుంది. దయచేసి మీ యొక్క సమాచారం లోపం ఉన్నట్లయితే వెంటనే తెప్పించుకొని మీరు దాన్ని సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు సమాచారం మీకు ఇచ్చిన వ్యక్తుల మీద మీరు చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉందని చెప్పి మనం చేస్తున్నాను. లేదు అవగాహన రాహిత్యం అయితే దానికి బాధ్యుడు నేను కాదు, మీరే దాని మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా బురద జల్లే కార్యక్రమాన్ని అయితే నాకేం నష్టం లేదు. ఎందుకంటే ఇలాంటివి ఏదో మంచి సలహా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వానికి మీకు కూడా 10 రకాలుగా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరైనా లేదా అవగాహన రహితంగా ఏవైనా చెప్పినప్పుడు దాన్ని సరిగ్గా పరివర్తన పెంచుకొని సక్రమైన వాళ్ళలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ విధంగా కాకుండా మీరు బుద్ధితెలితేనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందంటే నాకు ఎలాంటి బాధ లేదు, ఎలాంటి వేరే ఆలోచన కూడా లేదు. తప్పకుండా అది నష్టం మీకే తప్ప వ్యక్తిగతంగా నాకు నష్టం కాదు. ఒకటి ఆలోచించుకుంటున్నాం సార్ గారు, లేదు ఇప్పటికీ మీకు వచ్చిన సమాచారం నిజం అనిపిస్తే నేను ఒక ఖాళీ స్టాంప్ పేపర్ మీద ఏ లిస్ట్ హౌస్కి రమ్మంటే వస్తా, ఆ సాయిబాబా కళాశాల నాదైతే మీకు రాయించేస్తాను. పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని అక్కడ పేద పిల్లలకి మధ్యతరగతికి ఉచితంగా పట్టాలు చెప్తే రామకృష్ణారెడ్డి గారి పేరే సాయిబాబా కళాశాలకి పేరు పెట్టుకుంటూ కూడా నాకు అభ్యంతరం లేదు. లేదు ఇంకా మీకు మంచి అభిప్రాయం ఉంటే స్థలం ఇచ్చిన దాత ఆదినారాయణరావు గారు ఉన్నారు, ఆయన పేరన్నా పెట్టండి, మీరు ప్రభుత్వ ఆధీనం తీసుకోండి. నేను ఎక్కడ సంతకం పెడితే అది చెల్లుతుందంటే పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేనేదో అబద్ధాలు చెప్తున్నానని చెప్పి మరో ఆరోపణ చేసేవాళ్ళు. నేను మీకు టైం ప్లేస్ చెప్తే నేను రాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి రామకృష్ణారెడ్డి గారు మనం చేస్తున్నాను. ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రి ఇచ్చినటువంటి సమాచారం ఒకవైపు, కొన్ని గంటల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి సమాచారము లేదా సందేశం ఉందామా, లేకపోతే ఇంకా ఆయన ప్రెస్ విలేకరుల సమాచారంలో వెళ్ళి అభిప్రాయం కానీ చూస్తే విరుద్ధంగా ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఈ ఒకే సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఇదిగా ఎయిడెడ్ దీనిల మీద సమస్య మీద జరుగుతూ ఉంటే ఒక సాయిబాబా కళాశాలకు జరిగినటువంటి ఈ యొక్క ఉదాంతం మీద ఇంకా పలు రాజకీయ పార్టీలు కానీ పలు రకాలు కానీ దీని మీద ఆందోళన చెంది అదే వివిధ జిల్లాల్లో కొనసాగుతూ ఉంటే ఆ సమస్య పరిష్కారం ఎట్లా చేసుకోవాలా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఇద్దరు వ్యక్తులు మీరు విరుద్ధమైనటువంటి పరస్పరమైనటువంటి సందేశాన్ని ప్రజలకు ఇచ్చి మా పని అయిపోయింది అనుకుంటే మరి సరైనదా అని ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు పూర్తిగా సమాచారం తెచ్చుకొని మాట్లాడితే సులభంగా ఉంటుంది తప్ప ఏదో బుద్ధిజల్లే కార్యక్రమం చేస్తే ఇది సరైనది కాదు. ఎందుకంటే నేను ఇంకోటి కూడా రామకృష్ణారెడ్డి గారికి మనవి చేస్తున్నా, స్థానిక శాసనసభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, మీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఈ జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వీళ్ళ ద్వారానైనా మీ సరైనటువంటి సమాచారం మీరు పొందలేదా? ఆ సాయిబాబా కళాశాల గురించి
ఏ పాత్రికేయుని అడిగినా, ఏ జిల్లాలో మారుమూల గ్రామాలను అడిగినా కూడా అదొక సొసైటీ డిస్ట్రిక్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని, అది ఎప్పుడో 45 దశాబ్దాల కిందట ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని ఎవరైనా చెప్తారు, ఎవరికైనా తెలుస్తుంది. 56 దశాబ్దాల కిందట నిర్మాణమైనటువంటిది, అది అంచెంచెలుగా ఎదిగినటువంటి కళాశాలలో వాళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉంటే అవకతవకల మీదన్నా మీరు చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేయాలా, లేదు క్లీన్ చిట్ ఇచ్చన్నా ఆడ క్రమశిక్షణ జరిగేటట్టు ప్రయత్నించాలి. లేదంటే ఇప్పుడు జరిగేటువంటి తతంగంలో లేదు ప్రభుత్వంకి సంబంధం లేదని మౌనంగా ఉండాలా, ప్రభుత్వంలో ఆలోచన తీసుకోవాలా. ఆ విధంగా కాకుండా ఎవరిదో కళాశాల ఒకరు ఇంకొకరుగా మాట్లాడి అవి రెండో జరుగుతున్నాయి గ్రూపులు అంటే, దీనికంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మరి దీని మీద రకరకాలుగా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి మనం చేతులు తుడుచుకుంటే చాలు అనేటువంటిది సరైన ఇది కాదు. అట్లనే ఎదుటి వాళ్ళ మీద ఏదో బుద్ధి జరిగితే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకుంటే మరి ఇది సరైన పంతాన మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉందా మీ ద్వారా కోరుతూ, కనీసం ఇప్పుడైనా ఆ ఎయిడెడ్ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. నేను ఏదో నిర్ణయం తీసుకుని అంటున్నారు, మన చట్టబద్ధం చేసి శాసనసభలో అది భవిష్యత్తులో ఈ విద్యార్థులకు వచ్చి కలిగేటువంటి అనుమానాలకి, అపోహల్ని ప్రభుత్వ పరంగా నివృత్తి కలిగించాల్సిన బాధ్యత మీకు ఉంది. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ మీద రకరకాలుగా జరుగుతూ ఉంది. దాని మీద కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించి విద్యార్థి లోకంలో ఉన్నటువంటి అయోమయాన్ని, భయాన్ని, అపోహల్ని తొలగించి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తులో ఆందోళన పడకుండా, ఉద్యమాలు రాకుండా చొరవ తీసుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను.